విగ్రహాల తయారీలో అద్భుతమైన ప్రావీణ్యంతో ఆంధ్రప్రదేశ్లోని తెనాలికి చెందిన మాయాచారి ముందుకు సాగుతున్నారు. ప్రముఖుల విగ్రహాలను అలవోకగా తయారు చేయడంలో ఆయన మరియు అతని బృందం దిట్ట. జాతీయ రాష్ట్ర ప్రముఖుల ఎందరో విగ్రహాలను ఆయన ఇప్పటికే తయారు చేసి రికార్డు సృష్టించారు. తాజాగా మాజీ హోంమంత్రి దేవేంద్ర గౌడ్ సోదరుడు డాక్టర్ స్వర్గీయ యాదయ్య గౌడ్ విగ్రహాన్ని అతి తక్కువ సమయంలోనే సిద్దం చేసి తనదైన శైలి ప్రదర్శించుకోవడం జరిగింది. స్వర్గీయ ఎన్టీ రామారావుతో సహా పలువురు ప్రముఖుల విగ్రహాలను మాయాచారి కుటుంబం చెక్కడం జరిగింది. వాస్తవానికి కొన్ని తరాలుగా తమ కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తోందని ఆయన కృషి టీవీ9 ప్రతినిధికి వివరించారు. హైదరాబాద్ లో పరిచయాలు బాగా ఉన్నాయని చెప్పారు. తాము నిరంతరం కొత్త కొత్త పద్ధతులను అనుసరించేలా చేయడం, విగ్రహాలను చెక్కేందుకు లేక రూపొందించుకునేలా ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. తమ వృత్తి అనేది నిరంతరం ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం గేట్ వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో యాదయ్య గౌడ్ విగ్రహాన్ని తయారు చేసినందుకు శిల్పి మాయాచారిని ప్రత్యేకంగా పిలిపించారు. మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించడం జరిగింది. తనకు జరిగిన సన్మానాన్ని ఒక అదృష్టంగా భావిస్తున్నానని మాయాచారి చెప్పారు. ఇప్పుడు మనం డాక్టర్ తూర్ల యాదయ్య గారి విగ్రహాన్ని తయారు చేసిన ప్రముఖ శిల్పి దేవ్ మాయాచార్య గారి దగ్గర ఉన్నాము. మాయాచార్య గారు చెప్పండి, ఈ విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఈ విగ్రహం నేను ఒక 10 రోజుల్లో చేశానండి. అనుకోకుండా అర్జెంటుగా కావాలని చెప్పి అడిగారు, కానీ నాకు టైం సరిపోకపోయినా కానీ చేస్తానని చెప్పి ఇంకా డే అండ్ నైట్ చేసి అప్పచెప్పడం జరిగింది. ఇవాళ ఓపెనింగ్ గురించి ఇక్కడికి వచ్చాను. దేవేంద్ర గారు వస్తున్నారు, ఆయనతో సన్మానం అని చెప్పారు, అందుకని వచ్చాము ఇక్కడికి. అంటే యాక్చువల్గా ఇది ఎక్కడ తయారు చేసి? తెనాలిలో చేసామండి. తెనాలిలో చేసాము, గుంటూరు జిల్లా తెనాలి. అంటే ఇది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? ఇది నాది 7వ తరం అండి. ఈ వర్క్లో మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఇదే పని చేస్తున్నాం. నేను BFA కంప్లీట్ చేశాను. మన పార్లమెంట్ హౌస్లో ఎన్టీ రామారావు గారిది, మన టంగుటూరి ప్రకాశం పంతులు గారిది, ఆచార్య రంగ గారిది, ఆ 3 విగ్రహాలు మేము చేసినానండి. నేను, మా తమ్ముడు, మా బావలు అందరూ ఇదే పనిలో ఉన్నాము. మాది తరతరాలుగా వస్తుంది పని, ఇంకా అందుకని దీంట్లోనే ఉన్నాం. మీ నాన్నగారు తాతగారి పేరు? మా నాన్నగారి పేరు దేవశంకర్ గారు అండి. మా తాతగారి పేరు మహమ్మాయాచారి గారు. ఆయన ముందు ఆయన పేరు శంకరప్పనాచారి గారు. అది సార్. అంటే దీంట్లో మీరు ఇబ్బందులు ఏంటి ఈ వృత్తిలో? ఇబ్బందులు అంటే ఇబ్బందులు, అది మనకి టైం ఎక్కువ ఉందనుకోండి, మనం దాన్ని అవుట్పుట్ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అర్జెంటుగా అంటే అందరూ కొంచెం టైంలో ఇబ్బంది పడతాం. అంటే దీనికి మీకు ఈ వృత్తిలో ప్రభుత్వం నుంచి ఏమన్నా సహకారం ఉంటుందా? సహకారం అంటే వృత్తిరీత్యా మనకి ఇస్తూ ఉంటారు, కానీ ఇంత మటుకు మాకైతే ఏమి అందలేదు. ఇంకా ఏదన్నా వస్తే చూడండి. అంటే ఈ పెన్షన్లు ఇలాంటి ఇంటి స్థలాలు అవి ఉండలేవు, అవి ఏం లేవు సార్, అవి ఏం లేవండి. మీకు ఏమైనా సంఘం ఉందా? సంఘం విశ్వబ్రాహ్మణులు సార్ మేము. స్వర్ణకాల దీన్ని బట్టి ఉంటుంది, కానీ పని అయితే, కానీ పేరు మాత్రం ఉండిపోద్ది తరతరాలుగా. ఇక నేను ఇది చేశాను అన్న నాకు ఆ తృప్తి వేరు. అంటే ఫ్యూచర్లో ఇంకేమన్నా ఆలోచనలు ఉన్నాయా ఈ వృత్తిలో మీకు? ఇంకేం లేదు సార్. అంటే ఇంకా ఒక స్థాయిలో ఎదగాలని, అట్లా ఎదగాలని ఉంది, చేస్తాను. వరకు అయిపోయింది లేదు. ఓకే.